ఎప్పుడు హైదరాబాద్ స్ట్రీట్ ఫుడ్ ఏనా ఈసారి కోయంబత్తూరులో ఏమేం స్ట్రీట్ ఫుడ్స్ ఉన్నాయో ఒక్కొక్క ట్రై చేద్దాం అనుకున్నాను. ఫస్ట్ అయితే గప్చుప్ టేస్ట్ చేశాను. లిటరలీ నా ఫేస్ ఎక్స్ప్రెషన్స్ బట్టి మీ అందరికీ అర్థమై ఉండాలి. అస్సలు అంటే అస్సలు బాలేదు. లోపల ఉన్న కర్రీని జస్ట్ ఆలుగడ్డ ఉడకపెట్టి పెట్టారు. అదేం టేస్ట్ రా బాబు అనుకున్నాను. సర్లే కొత్త టేస్ట్ ఏమో అని చెప్పి నెక్స్ట్ స్ట్రీట్ ఫుడ్ కి అయితే వెళ్ళిపోయాను. చాలా మంది భక్షాలని పిలుస్తారు, మన దాంట్లో బొబ్బట్లని పిలుస్తారు. ఎంత మందికి ఇవన్నీ తెలుసు? యాక్చువల్ గా అక్కడ డైలీ అట్లా తీసుకుంటారంట. ఎవ్రీ స్ట్రీట్ కి అట్లీస్ట్ 4 to 5 స్టాల్స్ అయితే ఉన్నాయి. అండ్ అందులో కూడా డిఫరెంట్ స్టఫింగ్ చేశారు. ఒక దాంట్లో పప్పుతో చేస్తే ఇంకో దాంట్లో కొబ్బరితో, ఇంకో దాంట్లో కలర్ డిఫరెన్స్ గా ఉంది. అంతగా టేస్ట్ చేయలేదు. ఈ రెండే టేస్ట్ చేశాను, కానీ రెండు కూడా చాలా అంటే చాలా టేస్ట్ అనిపించింది నాకైతే. ఈచ్ బొబ్బట్ వచ్చి 15 రూపీస్ చార్జ్ చేశారు, కానీ లోపల చేసిన స్టఫింగ్ కి నెయ్యి కూడా రాశారు. అంత టేస్ట్ అనిపించింది. సరే డిఫరెంట్ గా కనిపిస్తుందని నాటు షర్బత్ అయితే చెప్పాను. అందులో జస్ట్ బెల్లం ఉంటుంది కదా, బ్లాక్ బెల్లాన్ని క్రష్ చేసి దాంట్లో కొబ్బరి నీళ్లు అండ్ కొబ్బరి వేసి అందులో మనకి ఇచ్చారు. టేస్ట్ అయితే పర్లేదు, యావరేజ్ అనిపించింది.